వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. యాక్చువల్గా 6:30 గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వక ముందు 200 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించింది. బట్ సడన్గా ఫ్లాట్ అయిపోయింది. ఎందుకు అలా జరిగిందన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు వీడియోలోని. అండ్ అనదర్ వన్, అదానీ స్టాక్స్ మీద ఒక బిగ్ పాజిటివ్ అప్డేట్ ఉంది. మేబీ అదానీ స్టాక్స్ ఈరోజు మీరు ఫోకస్ చేయాల్సిందే. నాకు తెలిసి కొంచెం పాజిటివ్గా మూవ్ అవుతాయి అనుకుంటున్నా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ డిక్లైన్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, రూపీ ఆల్ టైమ్ లో దగ్గరికి వెళ్తుంది. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందనేది మాట్లాడదాం. డౌ జోన్స్ ఏమో 370 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 232 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. యూఎస్ మార్కెట్స్ రెండు కూడా, అంటే డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా పాజిటివ్గా క్లోజ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ యూఎస్ రిలేటెడ్గా చైనా రిలేటెడ్గా జరిగిన డిస్కషన్స్. ఎస్టర్డే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే చైనా వాళ్ళు అయితే మాత్రం ఇరాన్కి మిలిటరీ ఎక్విప్మెంట్స్ సెండ్ చేయరు అని చెప్పేసి చైనా వాళ్ళు అగ్రి అయ్యారు అని చెప్పి ట్రంప్ అయితే మెన్షన్ చేశారు. ఇంకోటి, చైనా వాళ్ళు 200 బోయింగ్ జెట్స్ని యూఎస్ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టు ఒక కమర్షియల్ డీల్ అయినట్టు కూడా అప్డేట్ కూడా ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ చైనాకి అయితే మాత్రం చైనా వచ్చేసరికి ఇరాన్కి అయితే మాత్రం ఎటువంటి సపోర్ట్ ఇలాంటి సిచ్యువేషన్లోని ఇవ్వబోము అని కమిట్మెంట్ ఇచ్చినట్టు కూడా అప్డేట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ చైనా కూడా మోస్ట్లీ పీస్ డీలే కోరుకుంటుందని, దానికి తగ్గట్టుగా ఏదైతే సహాయం చేయాలో, అంటే ఇరాన్ని ఒప్పించడంలో కానీ లేకపోతే ఇరాన్కి ఏదైనా నచ్చ చెప్పడంలో కానీ ఇట్లాంటిది ఏదైనా కానీ అవసరం అయితే మాత్రం డెఫినెట్గా చైనా హెల్ప్ చేస్తానని కమిట్మెంట్ కూడా ఇచ్చింది. అండ్ అట్లానే ఈ సెమీ కండక్టర్ రిలేటెడ్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంతకు ముందు వరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ని ఈజ్ చేస్తామని అప్డేట్స్ కూడా వచ్చాయని క్లారిటీ అయితే మాత్రం ఉంది. సో దానివల్ల యూఎస్ మార్కెట్స్లో మేజర్గా డౌ జోన్స్ అండ్ నాస్డాక్ రెండు కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మార్కెట్స్ అన్నీ కూడా యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మేజర్గా జపాన్ మార్కెట్ అయితే మాత్రం 1.3% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అదర్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం న్యూట్రల్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనం చూడగలుగుతున్నాం. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతుంది అనే దాని గురించి చూసుకుంటే కరెంట్లీ డౌ ఫ్యూచర్స్ -140 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 170 పాయింట్స్ అయితే మాత్రం నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం 1.3% వచ్చేసరికి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. మొత్తం ఫ్యూచర్స్ అన్నీ కూడా సడన్గా నెగిటివ్ సైడ్ టర్న్ అయిపోయింది. గిఫ్ట్ నిఫ్టీ చూడండి, 6:30కి ఓపెన్ అయిన తర్వాత 190 పాయింట్స్ డిక్లైన్ అయిపోయింది. యాక్చువల్గా ముందు పాజిటివ్ ఓపెనింగే చూపించేది, కానీ సడన్గా హెవీ డిక్లైన్ వచ్చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 23,675 దగ్గర ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది కూడా. మనకి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవుతున్నది మన నిఫ్టీ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ 23,700 దగ్గర క్లోజ్ అయింది. మరి కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 23,678, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు క్రూడ్ ప్రైస్ చూస్తే, కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ ప్రైస్ చూస్తే $107 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ WTI అయితే మాత్రం $102.47 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ రెండు కూడా పెరుగుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్లో చూస్తే గోల్డ్ 1.45% డిక్లైన్ అయితే సిల్వర్ 4.62% అయితే మాత్రం డిక్లైన్ అయింది. రూపీ చూస్తే ఆల్ టైమ్ లో ఆల్మోస్ట్ 95.773 దగ్గర అయితే మాత్రం కరెంట్లీ USD INR కూడా ఉంది. మనకి రూపీ వీక్ అవుతుంది, క్రూడ్ పెరుగుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ పడుతుంది. దానికి ఒక రీజన్ నేను చెక్ చేశాను. అదేంటంటే ట్రంప్ ఈరోజు ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఇద్దరి మధ్య కూడా చాలా సాఫ్ట్ కార్నర్లోనే మీటింగ్ జరుగుతుంది, బిగ్ డీల్స్ జరుగుతున్నాయి, కానీ ఇద్దరి మధ్య కూడా ట్రేడ్ డీల్ అయితే మాత్రం కంప్లీట్ అవ్వలేదు అని కూడా చెప్తున్నారు. బట్ కాకపోతే ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకా టైం ఉంది. ఈరోజు ఈవినింగ్ వరకు ట్రంప్ అయితే మాత్రం చైనాలో ఉంటారు. మేబీ ఈరోజు ఈవినింగ్ లోపు ఈ ట్రేడ్ డీల్ పరంగా ఏదైనా అప్డేట్స్ వస్తే పర్వాలేదు, లేకపోతే మాత్రం మేబీ యుఎస్ చైనా యొక్క ట్రేడ్ డీల్స్ మీద ఇంకా నెగోషియేషన్స్ దగ్గరే ఆగిపోయింది అనేది మనకి క్లారిటీ అయితే మాత్రం వస్తుంది. మేబీ కరెంట్లీ యుఎస్ మార్కెట్స్ డిప్ అవడానికి ఇది కూడా ఒక రీజన్ అని నేను అనుకుంటున్నా. సెకండ్ వన్, యుఎస్ ఇరాన్ పరంగా అయితే మాత్రం ఇప్పటికీ కూడా
పీస్ డీల్ గురించి కానీ నెగోషియేషన్స్ గురించి కానీ ఎక్కడ కూడా ఏ అప్డేట్ అయితే మాత్రం రాలేదు. చైనాతో మాట్లాడిన మీటింగ్స్లో కూడా ఇరాన్కి వెపన్స్ సెండ్ చేయము అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇరాన్ని ఒప్పించడానికి కొంతవరకు మీరు సాయం చేయండి అని చెప్పారు. చైనా ఓకే అని చెప్పింది. బట్ ఇప్పటికీ కూడా ఏ అప్డేట్స్ కూడా ఇరాన్ సైడ్ నుంచి రాలే. అంటే మేము చైనాతో మాట్లాడాము, చైనా మాతో మాట్లాడిందని ఏ క్లారిటీ రాలేదు. మరి మేబీ వీకెండ్లో వస్తుంది ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఒక పక్క వార్ పరంగా ఎటువంటి అప్డేట్స్ పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించకపోవడం, ఇంకో పక్క యూఎస్కి చైనాకి మధ్య ట్రేడ్ డీల్ జరగలేదని డైరెక్ట్గా ట్రంపే చెప్పడంతో మేబీ యూఎస్ ఫ్యూచర్స్ కరెక్షన్ అయినాయని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ మన గిఫ్ట్ నిఫ్టీ ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్లో డిప్ వచ్చిందో, క్రూడ్ ఆయిల్ పెరిగిందో ఆబ్వియస్లీ మన ఇండియన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ కనపడుతుంది. కాబట్టి గిఫ్ట్ నిఫ్టీలో కూడా మొత్తం గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కరెక్షన్ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నా. నా ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఎస్టర్డే 187 crores మార్కెట్లో బై చేస్తే డిఐ 684 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో పొజిషన్స్ బిల్డ్ చేసింది చూస్తే 2,26,000 ఎస్టర్డే కొంచెం షార్ట్ కవరింగ్ చేశారు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ నెంబర్ చూసుకుంటే పర్సంటేజ్ కూడా చాలా తక్కువ షార్ట్ కవరింగ్ చేసే పర్సంటేజ్ అనేది. సో మేబీ ఈరోజు వీకెండ్ కదా, చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్రొపరేటరీ ట్రేడర్స్ కూడా మైల్డ్ బుల్లిష్ షేడ్ అయితే మాత్రం టర్న్ అయ్యారు. సో ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నా మన ఇండియన్ మార్కెట్స్ పరంగా ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉంటుందనేది చూసుకుంటే నేను నిన్న పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్లో కూడా ఒక అప్డేట్ ఇచ్చాను. ఆ అప్డేట్ ప్రకారంగా 23,800 ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఆఫ్టర్ ఏ గుడ్ ఫాల్ మార్కెట్లో ఇక్కడ మనం 23,800 ఫెబొనాకీ లెవెల్ బేస్ చేసుకొని రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్నాం. ఈరోజు మార్కెట్ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయితే, ఆల్రెడీ ఫ్లాట్లోనే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 1 అవర్ 23,800 లెవెల్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ కానీ 23,800 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ మార్కెట్స్ ఈ జోన్లోనే కన్సాలిడేట్ అవ్వచ్చు. జోన్ అంటే ఏంటి? ఎస్టర్డే యొక్క లో అండ్ హై ఇన్ బిట్వీన్లో కన్సాలిడేషన్ చూసే ఛాన్స్ ఉంది. అంటే రేంజ్ బౌండ్ మొమెంటం మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. 23,800 కానీ బ్రేక్ అయిందనుకోండి, హైయర్ సైడ్ మొమెంటం చూడొచ్చు. లేకపోతే మాత్రం ఇక్కడే మనం కన్సల్టేషన్లో అయితే మాత్రం ట్రేడ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి 2 తర్వాత కాషియస్గా ఉండండి అని చెప్పాను కదా, 2 తర్వాత జరిగేది ఇదే అని. ఈరోజు 2 లోపు కానీ ఒకవేళ లేదా 3 లోపు కానీ ఎప్పుడైనా కానీ సో ఈ యూఎస్ చైనా ట్రేడ్ డీల్ పరంగా ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి, మన ఇండియన్ ట్రేడ్ డీల్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. ఇంకోటి ఏంటంటే సో చైనా ఇరాన్తో మాట్లాడి పీస్ డీల్ పరంగా ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ చెప్పినట్టయితే మాత్రం అది కూడా మార్కెట్స్కి పాజిటివ్గా టర్న్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. అలా కాకుండా ఏమీ అప్డేట్స్ లేవనుకోండి, 2 తర్వాత వాల్టాలిటీ కనిపించవచ్చు. గుర్తుపెట్టుకోండి, వన్ వే డైరెక్షన్లో మార్కెట్ 2లో మూవ్ అయితే, అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒక 250 పాయింట్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అయింది అనుకోండి. కొన్నిసార్లు నేను చెప్పిన దాంట్లో ఫెయిల్ అయిన డేస్ కూడా ఉన్నాయి. సో జస్ట్ నేను చెప్పేది ఒక ప్రాబబిలిటీగానే కన్సిడర్ చేసుకోండి. మ్యాండేటరీగా ఇలా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. అంటే ఫస్ట్ 2 వరకు కానీ కంప్లీట్ వన్ వే డైరెక్షన్ కనపడితే మాత్రం 2 తర్వాత సడన్గా ఫాల్ కనిపించవచ్చు. ఎందుకంటున్నానంటే రేపు ఎల్లుండు 2 days హాలిడే ఉంది మార్కెట్స్కి. అంటే సాటర్డే సండే హాలిడే కదా, సో హాలిడే ఉంది కాబట్టి అండ్ సేమ్ టైం వార్ పరంగా ఇంకా కూడా ఆ యొక్క నెగిటివ్ ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి క్రూడ్ ప్రైస్ హైక్ అవుతుంది కాబట్టి మేబీ మార్కెట్స్లో పాజిటివ్ సైడ్ పొజిషన్స్ హోల్డ్ చేయడానికి ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే 2 వరకు మనకి మార్కెట్ డైరెక్షన్ పాజిటివ్ సైడ్ ఒకవేళ ఉంటే 2 తర్వాత మాత్రం ఆ పాజిటివ్ డైరెక్షన్ సస్టైన్ అవుతుందని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ కానీ మార్కెట్ కంటిన్యూస్గా నెగిటివ్ సైడే వచ్చిందనుకోండి, 2 తర్వాత వాల్టాలిటీ ఎక్కువగా ప్లే అవుతుంది బికాజ్ ఆఫ్ ద పొజిషన్ అడ్జస్ట్మెంట్స్. వాల్టాలిటీ అంటే ఏంటి? సడన్ స్పైక్స్ అప్ సైడ్ అండ్ అలానే సడన్ స్పైక్స్ డౌన్ సైడ్ చూడొచ్చు. దాన్ని పొజిషన్ అడ్జస్ట్మెంట్స్ అంటారు. మేబీ అట్లాంటి కైండ్ ఆఫ్ పొజిషన్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇది మేజర్గా మనం 2 తర్వాత ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిఫ్టీ 50 పరంగా. సేమ్ ఫర్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్సో. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్కాయిన్, కరెంట్లీ బిట్కాయిన్ అయితే మాత్రం ఎస్టర్డే ఇచ్చిన యూఎస్ మార్కెట్స్ మొమెంటం వల్ల ఒక షార్ప్ రికవరీ అయితే మాత్రం చూడగలిగాం. 3 daysలో అయిన ఫాల్ మొత్తం కూడా బిట్కాయిన్ క్లియర్గా రికవరీ అయితే మాత్రం అయిపోయింది. నౌ యాజ్ ఆఫ్ నౌ బిట్కాయిన్ అయితే మాత్రం స్లోగా 84,500 వరకు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ క్యాండిల్ యొక్క స్ట్రాంగ్ మొమెంటం బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బిట్కాయిన్లో కూడా స్లోగా 84,450కి రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది. నా ఒపీనియన్ అయితే మాత్రం ఈ 78,155 నుంచి స్లోగా 84,000 వరకు మూవ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. అంటిల్ అండ్ అన్లెస్ 78,000 బ్రేక్ అవ్వనంత వరకు మీరు బిట్కాయిన్లో బీరిష్ షేడ్ మొమెంటం పొజిషనల్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మేజర్గా ఉన్న అప్డేట్ అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ అయితే మాత్రం క్రూషియల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుంది విచ్ ఈస్ 4,650.
యాజ్ ఆఫ్ నో 4650 లెవెల్ ఏదైతే ఉందో ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ గోల్డ్లో డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో ఈ లెవెల్ బిలో కానీ ఇది హోల్డ్ అవ్వగలిగితే మాత్రం స్లోగా గోల్డ్ 4500 వరకు ఫాల్ అయితే మాత్రం మనం చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది విచ్ ఈజ్ అన్ 81. ఒకవేళ కానీ సిల్వర్ కానీ ఈ 81 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఈ రేంజ్లోకే వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది. లాస్ట్ 5 డేస్లో సిల్వర్ కంటిన్యూస్గా ఒక 15% వరకు పెరగడంతో ఇప్పుడు లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని అనుకుంటున్నా. ఇంకో పక్క ఎకానమీ డేటా పాయింట్స్ పరంగా కూడా ఎక్కడ పాజిటివ్ అప్డేట్స్ రావట్లేదు, అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడుతుంది. ఎకానమీ అప్డేట్స్ ఏంటి, నిన్న మనకు వచ్చిన హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా హెవీగా స్పైక్ అయిపోయింది. క్రూడ్ ప్రైస్ ఇప్పుడు రైజ్ అవుతుంది. యూఎస్ చైనా పరంగా ట్రేడ్ డీల్ పరంగా అప్డేట్ ఏమీ రాలేదు. సో ఇట్లాంటి క్లారిటీ అంటే ఇట్లాంటి పరంగా అన్ని పరంగా ఎకానమిక్స్ పరంగా చూసుకున్నా కానీ రేట్ కట్స్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కూడా మార్కెట్లో బిల్డ్ అవ్వట్లేదు. సో అందుకే గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ డిక్లైన్ స్టార్ట్ అయిందనేది నా ఒపీనియన్. ఈ డిక్లైన్ అనేది ఈరోజు అన్ని క్రూషియల్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈరోజు డే ఎండ్కి కానీ డేస్ లోస్ దగ్గర కానీ బిట్కాయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా డిక్లైన్ చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇచ్చిన, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం మీరు 24/7 గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో మీకు లెవరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ కూడా ఉండదు. ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం కింద నేను లింక్ అటాచ్ చేసి పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నా అదాని స్టాక్స్కి ఈరోజు కొంచెం పాజిటివ్గా చూసే ఛాన్స్ ఉంటుంది అన్నాను కదా, అదేంటంటే యూఎస్ అథారిటీస్ అందరూ కూడా ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం అదాని మీద కొన్ని ఫ్రాడ్ కేసెస్ని ఇనిషియేట్ చేశారు కదా, వాటన్నిటిని కూడా ప్రెజెంట్ రైట్ నౌ డ్రాప్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఇది బ్లూంబర్గ్లో వచ్చిందని ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్లో అయితే మాత్రం నేను చూస్తున్నా, టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోని ఇది బ్లూంబర్గ్లో వచ్చిన రిపోర్ట్ అని చెప్తున్నారు. అఫీషియల్గా ఒకవేళ కానీ రిపోర్ట్ కన్ఫర్మ్ అయితే మాత్రం అదాని స్టాక్స్కి ఇది ఒక బిగ్ పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ ఈరోజు అదాని స్టాక్స్ అన్నీ కూడా ఫోకస్ చేయండి. కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మేజర్గా హుడ్కో కంపెనీ యొక్క ఇన్కమ్ 27% పెరిగితే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1981 crore అయితే మాత్రం వెళ్ళింది. ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం డబుల్ అయింది. అంతేకాదు ఫైనల్ డివిడెండ్ 1.5 రూపీస్ పర్ షేర్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. మేబీ ది హుడ్కో కంపెనీ కొంచెం మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ రెవెన్యూ 11.3% పెరిగితే ఎబిటా 32.9% పెరిగింది. మార్జిన్స్ కూడా 280 basis points ఇంప్రూవ్ అయితే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 8 times అయితే మాత్రం పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్కి 1 time గెయిన్ అయితే మాత్రం 17,888 crore ఉందని కూడా చెప్తున్నారు. సో మేబీ అది తీసేస్తే జేఎస్డబ్ల్యూ స్టీల్ యొక్క నెట్ ప్రాఫిట్స్ కొంచెం డిక్లైన్ అయినట్టే ఉన్నాయి. బట్ చూడాలి ఇది క్వార్టర్ కంపారిజన్ ఇయర్ ఆన్ ఇయర్ పరంగా ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎల్ఎన్టీ ఫుడ్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం 15% డిక్లైన్ అయితే మాత్రం వచ్చినాయి. మార్జిన్స్ సింగిల్ డిజిట్లో పెరిగింది. ఎబిటా కూడా మార్జిన్స్ 230 basis points డ్రాప్ అయినాయి. మేబీ ఎల్ఎన్టీ ఫుడ్స్కి ఇది కొంచెం వాలటిలిటీ పెంచొచ్చు అని అనుకుంటున్నా. టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ నెంబర్స్ వచ్చినాయి. రెవెన్యూ 7.2% పెరిగితే ఎబిటా 21.7% డిక్లైన్ అయింది. ఎబిటా మార్జిన్స్ 390 basis points డ్రాప్ అయినాయి. నెట్ ప్రాఫిట్ 31.7% అయితే మాత్రం మనం డ్రాప్ అవడం చూసాం. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ నెంబర్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ డిక్లైన్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళది జేఎల్ఆర్ సేల్స్ కూడా డ్రాప్ అయినట్టు వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. సో మేబీ రీసెంట్గా వార్ క్రైసిస్ వల్ల నేను అనుకుంటున్నా. బట్ చూడాలి ఈరోజు టాటా మోటార్స్ పర్సనల్ వెహికల్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పి. ముతూట్ ఫైనాన్స్ నెంబర్స్లో టోటల్ ఇన్కమ్ 68% పెరిగితే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యింది. ఇది ముతూట్ ఫైనాన్స్ కంపెనీ కూడా మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వోల్టాస్ నెంబర్స్ అయితే మాత్రం 51% నెట్ ప్రాఫిట్ డ్రాప్ అయింది. లాస్ట్ క్వార్టర్లీలో కూడా ఇలానే నెగిటివ్ సైడ్ నెంబర్స్ అయితే వచ్చినాయి. నెగిటివ్ సైడ్ నెంబర్స్ అంటే డిక్లైనింగ్ వచ్చినాయి. మేబీ కంటిన్యూస్ క్వార్టర్లీస్ డిక్లైన్ వస్తున్నాయి కాబట్టి మేబీ వోల్టాస్ కంపెనీ మీద కొంచెం ప్రెజర్ కనిపించవచ్చని నేనైతే అనుకుంటున్నా. సైమన్స్ ఎనర్జీ డబుల్ డిజిట్తో గ్రోత్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ 52% పెరిగింది. ఇది సైమన్స్ ఎనర్జీ కూడా మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కేఆర్బిఎల్ నెంబర్స్ అన్నీ కూడా న్యూట్రల్గా వచ్చినాయి. జిఎండిసి నెంబర్స్ కంప్లీట్ పాజిటివ్గా వచ్చినాయి. అయితే ఇదివరకే జిఎండిసి ర్యాలీ అయి ఉంది. మరి చూడాలి ఈరోజు జిఎండిసి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. డేటా ప్యాటర్న్స్ రెవెన్యూ 13% డ్రాప్ అయితే నెట్ ప్రాఫిట్ 21% పెరిగింది. ఎబిటా 29% పెరిగితే మార్జిన్స్ 18-20 basis points కూడా ఇంప్రూవ్ అయినాయి. ఇది డేటా ప్యాటర్న్స్కి ఇయర్ ఆన్ ఇయర్ పరంగా కంపారిజన్లో కొంచెం పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్గా ఉన్న స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. బట్ కాకపోతే అవన్నీ మాట్లాడితే వీడియో లెంత్ పెరుగుతుంది. సో ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో నేను డెఫినెట్గా మీకు కవర్ చేస్తాను. ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ సేమ్ టైం అప్డేట్స్ నేను మీకు కవర్ చేశాను.
హోప్ ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.